హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలా మన ఇంట్లో పాత గాజులు ఉంటాయి కదండి. ఇలా ఒకటి రెండు అనేది కలర్స్ మిగిలిపోతూ ఉంటాయి, అలా మనం వేసుకోలేము, అలాగని ఎవరికి ఇవ్వలేము కదండి. ఈ వీటితో నేను ఒక మంచి వాల్ డెకర్ అనేది తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. ఇలా సేమ్ 7 బ్యాంగిల్స్ తీసుకున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ మనం చూసారు కదా, మనం డ్రెస్సులు కుట్టుకోగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, ఆ ప్లెయిన్ క్లాత్, కాటన్ క్లాత్ అది తీసుకున్నానండి. వీడియోలో చూపించినట్టుగా ఒక గాజును తీసుకొని దాన్ని బ్యాక్ సైడ్ పెట్టేసి క్లాత్ని గట్టిగా చుట్టేసి ఒక దారం కండ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా చుట్టేసేసుకొని ముడి వేసేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి. మనం మొత్తం 7 బ్యాంగిల్స్ తీసుకున్నాం కదండి. 7 మొత్తం ఇదే క్లాత్ని వీడియోలో చూపించినట్టుగా సేమ్ అన్నిటిని ఒకటే రకంగా ఒకటే క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకుంటున్నాను, ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని. మీరు కావాలనుకుంటే ఒక్క బ్యాంగిల్ మాత్రం వేరే క్లాత్ని తీసుకొని మిగతా 6 బ్యాంగిల్స్ అదే సేమ్ క్లాత్ని తీసుకోవచ్చు. ఇలా మొత్తం 7 బ్యాంగిల్స్ అనేటివి రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ప్లెయిన్గా ఉన్నాయి, ఏం డిజైన్ క్లాత్ కాదు కాబట్టి వీటిని మంచిగా డెకరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేను మిర్రర్ స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. వీటిని గమ్ పెట్టేసి మధ్యలో వచ్చేసి ఒక రౌండ్ షేప్ మిర్రర్ అనమాట. ఇవి ప్లాస్టిక్వి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయండి. లేదంటే మీ దగ్గర మిగిలిపోయిన కుందన్స్ కానీ స్టిక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ సైడ్కి వచ్చేసి నేను ఈ విధంగా ఈ షేప్ మిర్రర్ని, రాంబా షేప్ మిర్రర్ని స్టిక్ చేసేసుకుంటున్నాను. ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్టుగా స్టిక్ చేసేసుకోవాలి. మిగతా అన్నీ కూడా సేమ్ అండి, ఏం డిఫరెన్స్ ఏం లేదు, అన్నీ కూడా ఒకటేలాగా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలండి. తర్వాత ఒక కాటన్ దారం తీసుకోవాలి. ఏ కలర్ అయినా పర్లేదండి. నేను ఇక్కడ సేమ్ కలర్ అని ఏం లేదు, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా ఈ 2 బ్యాంగిల్స్ని తీసుకొని దాని బ్యాక్ సైడ్ వీడియోలో చూపించినట్టుగా మొత్తం గట్టి కుట్టు వేసేసుకోవాలన్నమాట. మొత్తం ఒక రౌండ్ షేప్లో మిడిల్లో ఒక బ్యాంగిల్ వస్తుంది, చుట్టూ 6 బ్యాంగిల్స్ వస్తాయన్నమాట. అలా ఒకదానికొకటి కదలకుండా స్టిక్ చేసేసుకోవాలి. ఈ గమ్ పెట్టి కూడా స్టిక్ చేసుకోవచ్చు, కానీ గమ్ అనేది తొందరగా ఊడిపోతుందండి. ఇట్లా మనం దారంతో స్టిక్ చేసుకున్నట్టయితే లైఫ్ లాంగ్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్టుగా వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుందండి. దీన్ని రివర్స్ తిప్పేసి నేను ఇక్కడ ఉలెన్ తీసుకుంటున్నాను అనమాట. ఈ 3 ఫింగర్స్కి ఉలెన్ అనేది ఒక 20 టైమ్స్ చుట్టేసేసుకోవాలి. ఇలా చుట్టేసుకొని వీడియోలో చూపించినట్టుగా పైభాగం మొత్తం వీడియోలో చూపించినట్టుగా పైభాగం ఒక థ్రెడ్తోనే కట్టేసేసుకోవాలి, సేమ్ థ్రెడ్ అనమాట. కింది భాగం మొత్తం ఓపెన్ చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా మొత్తం 3 రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇంకొక సేమ్ అదే దారం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక పూస మనం రెడీ చేసి పెట్టుకున్న ఉలన్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాంగిల్కి స్టిక్ చేసేసుకోవాలి, కుట్టేసేసుకోవాలి మంచిగా నీట్గా. ఇది చూడండి, ఇలా 3 అనమాట. ఈ 3 మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ చూసేయండి ఎలా వచ్చిందో. మొత్తం 3 అనేది స్టిక్ చేసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పూసలు పెట్టేసుకొని కిందికి హ్యాంగింగ్ ఎక్కువ వచ్చేటట్టుగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసేసుకొని ఇంకొక కొంచెం ఉలెన్ ఎక్స్ట్రా తీసుకొని చూడండి, ఇలా కొంచెం తీసుకున్న తర్వాత దీన్ని పై సైడ్ బ్యాంగిల్ ఉంటుంది కదండి, దాన్ని వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇది హ్యాంగింగ్ కోసం అనమాట. ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఎక్కడైనా మనం వాల్కి హ్యాంగింగ్ చేసుకోవచ్చు. చూసేయండి, వాల్కి హ్యాంగింగ్ చేసుకున్నాక కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా వచ్చింది. ఇలా పాత గాజులని వేస్ట్గా పడేయకుండా మంచిగా డెకరేట్ చేసుకొని మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఐడియా కనుక మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.